ఇవాళ ఫ్రాక్ మోడలు సెకండ్ మోడల్. అయితే ఫస్ట్ మనకి లెంత్ కావాలి, విడ్త్ కావాలి, నెక్, షోల్డర్ ఇవి ఉంటే చాలు. నెక్ వచ్చేసి చిన్నపిల్లలదే చెప్తున్నాను. 1 year పాపది. ఎందుకంటే మా బుడ్డదానికి కూడా కావాలి. అవునా? అయితే అంటే 1 year పాపకి ఫుల్ ఫ్రాక్ అయితే 24 అవుద్ది, స్మాల్ ఫ్రాక్ అయితేనేమో 17 సరిపోద్ది. విడ్త్ వచ్చేసి 22నే ఉంటుంది చిన్నపిల్లలది కాబట్టి. నెక్ వచ్చేసి 2.5, 3 అంతే. 2.5 సరిపోతుంది, 3 కూడా అక్కర్లేదు. అంటే వాళ్ళ హైట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి అది వెడల్పు అది కూడా చెప్తాను. ఇదిగో షోల్డర్ వచ్చేసి 9 సరిపోద్ది పుట్టిన పిల్లలకైతే. అది లెంత్ ఉంది కదా, లెంత్ వచ్చేసి మనకి పైన వాళ్ళ బొడ్డు బట్టికి తీసుకోవాలి. పైన పార్ట్కి 9 పెట్టుకుందాం, కింద కొలత వచ్చేసి 15. ఇది మన డివైడింగ్. ఫస్ట్ మోడల్లో కూడా మనం ఇలానే డివైడ్ చేస్తాము, కానీ కటింగ్ విధానం తేడా ఉంటుంది. పైన 9 అనేది మనం ఫస్ట్ కట్ చేస్తాం కదా మోడల్లో, అదే విధంగా కట్ చేస్తాము. ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఇవాళ నీకు చెప్పేది అంబరిల్లా మోడల్ కాబట్టి పైన పార్ట్ అయితే సేమ్ ఉంటుంది, కింద పార్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి అది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు విడ్త్ ఉంది కదా, విడ్త్ని డివైడ్ చేయడం ఐడియా ఉంది కదా. ఇన్ కేస్ ఏదైనా తెలియని వాళ్ళు ఉంటే ఫస్ట్ మోడల్లో చూసుకోండి వన్స్ ఒకసారి. 4 హోల్డింగ్స్ ఉన్నా, 4 హోల్డింగ్స్ వేసేసి మనం షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాం? 9 ఉంది కాబట్టి 4.5 పెట్టుకుంటున్నాం. 4.5 పెట్టేసి పెట్టుకున్నాక నెక్ వెడల్పు చిన్న పిల్లలది కదన్నమాట, 1.5 పెట్టుకుంటాం. చిన్నపిల్లలది ఎప్పుడైనా సరే 1.5. మనకి నీకు మెజర్స్ చెప్పా కదా, ఆ మెజర్స్తో పాటు పెట్టుకోవాలి. చిన్నపిల్లలది పుట్టిన పిల్లలు కాబట్టి 1.5 పెడితే సరిపోతుంది. నెక్ లెంత్ 2.5 ఉంది కదా, 2.5 పెట్టేసి. చంక ఏ విధంగా అని చెప్పాను, షోల్డర్ కొలతలో నుంచి 1/2 ఇంచ్ లెస్ చేయాలి. 1/2 ఇంచ్ లెస్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఆ 4 చంక పొడవు అవుతుంది. నెక్ కూడా 1/2 ఇంచ్ ఇక్కడ కలిపేసి. పొడవు 9 కదా, ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టు 9, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టు. ఈ రెండింటిని కూడా కలిపి ఇలా మార్క్ చేసేసుకో ఖర్చుకి అసలు. ఇప్పుడు విత్ ఎంత ఉంది? 22. దాన్ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే ఇంకా 5.5 ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టు. 2 ఇంచెస్ ఖర్చు పెట్టు. ఇది 1.5 ఇంచే ఉంది పేపర్లో కదా, పెట్టేసి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకో. ఇదన్నమాట. రాయడం కూడా ఎలా చేయాలి? 2 చేతులతో రాస్తా. ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇది మనకి కుట్టేటప్పుడు అయితే ఇక్కడ టక్స్ వేయాలి. షోల్డర్ మిడిల్ ఇక్కడ కూడా అంతే టక్స్ వేసేస్తాను. ఎవరికైనా 3.5. చిన్నపిల్లలకైతే 3 అయినా సరిపోతుంది, పుట్టిన పిల్లలు కదా 3 ఇంచెస్ సరిపోతుంది. చూసుకోండి షోల్డర్ మిడిల్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం కింద పార్ట్ అయితే ఫస్ట్ మనం సమోసా మోడల్ టైప్లో కట్ చేసుకుంటాం. సమోసా మోడల్ టైప్లో ఫోల్డ్ చేస్తున్నాము. ఫోల్డ్ చేసేసి 4 హోల్డింగ్స్. ఇది కూడా ఇప్పుడు మనకి పేపర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది 2 వేసాను. ఇది 2 వేసా కదా, ఇంకొకటి ఇలానే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. వేసినాక ఇప్పుడు మన నడుము ఎంత ఉంది? 5.5. 4 భాగాలు చేసినాక 5.5కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపు.
అప్పుడు 6 అవుతుంది. 6 ఒకసారి చూడు ఏ విధంగా పెడుతున్నామో. 6 పెట్టేసాం, మార్క్ చేసాం కదా. జనరల్గా అయితే ఈ 6 కాడి నుంచి ఈ 6 వరకు ఇలానే టేపుని తిప్పేసుకొని ఇలా పెట్టేసుకుంటాము. ఇది అందరూ మర్చిపోతుంటారు జనరల్గా. అయితే ఇప్పుడు మన మంజు ఉంది కదా, ఎన్నిసార్లు చెప్పినా తప్పే కట్ చేస్తుంది. ఏం లేదు, షోల్డర్ నుంచి ఈ మూల నుండి 6 ఇక్కడికి పెట్టేసి ఎక్కడికి వస్తే అక్కడికి ఆ పెట్టిన కాడి నుంచి ఆ టేప్ తీసేసి పైన ఉంది కదా హోల్, ఆ హోల్ని ఇలా మడితే కరెక్ట్గా వస్తుంది మనం పెట్టేటప్పుడు. ఇది కరెక్ట్ అనమాట. అసలు మన నడుము మార్క్ చేసుకోవచ్చు బ్లైండ్గా మనం. అలా మార్క్ చేసినాక ఒక 1/2 ఇంచ్ కొంచెం పైన పెట్టేసి, పైన అయినా పెట్టుకోవచ్చు కింద అయినా పెట్టుకోవచ్చు. పైన పెడితే తగ్గిద్ది కాబట్టి కిందనే పెట్టుకోవచ్చు. పెట్టేసినాక ఇప్పుడు మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది, 15 కదా. 15 ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టేసి టేప్ని కూడా జరుపుకుంటా పెట్టేసాయి. చూడు నేను కింద మార్క్ నుంచే పెడుతున్నాను. 15 ఎక్కడికి వస్తే అక్కడికి చుట్టూరు పెట్టేసాయి. కానీ క్లోజింగ్ సైడ్ వస్తుంది కదా, ఈ క్లోజింగ్ సైడ్ వచ్చేసి ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టు. మనము సిల్క్ క్లాత్లో ఎక్కువ కట్ చేస్తుంటాం. అంబ్రెల్లాకి హ్యాంగ్ అయినప్పుడు కొంచెం పైకి పోతుంది, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే 16, 15.5 సరిపోతుంది. వీటన్నిటిని మార్కులన్నిటిని కలిపేసి కట్ చేసేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. అసలు నడుము కాడ కానీ అంతా. ఇప్పుడు మనం లైన్ మార్క్ చేసాం కదా, ఆ లైన్ నుంచి కట్ చేసేసి ఇదిగో ఫుల్ వీరాక వస్తుంది. ఇక్కడ మనకి తక్కువ ఉంది కదా, ఆ తక్కువ ఉన్న కాడ ఇప్పుడు ఇలా చూసుకొని ఎంత తక్కువ ఉందో అంతకి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కట్ చేయాలంటే మనకి డౌట్ ఉంటుంది కదా, ఎంత మడత పడుతుందో అనేసి ఇది మడత పెట్టేస్తే ఇలా సాంగ్గా అంత తగ్గింది కదా, ఆ తగ్గిన కాడికి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం రఫ్గా కట్ చేసుకొని ఎక్కువ జాయింట్ చేసినాకైనా కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం. ఇదిగో ఇలాగా నీకు ఫుల్ గీరా వస్తుంది. నడుమేమో ప్లెయినే వస్తుంది, కిందకి వచ్చేసరికి ఫుల్ గీరా వస్తుంది అన్నమాట. ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది, ట్రై చేసి. ఇదన్నమాట ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా మనకి ముక్కు కూడా ఇంపార్టెంట్, జాయింట్ చేయడానికి కావాలి. జనరల్గా అయితే క్లాత్లో అతుకుపడదు, పేపర్ కాబట్టి అతుకుపడదు. ఓకే.